ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ అందరూ కూడా మంచి మనసుతోటి రాబోయే 2 నెలలు మంచి మనసుతోటి ఆలోచన చేయాలని కూడా కోరుతా ఉన్నాను. ఏదైతే ఎలక్షన్స్ ముందు జగనన్న మీ అందరి కోసం మీ అందరూ కోరుకున్న విధంగా మీరు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో దానిలో ఒకటి ఆసరా, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే మీ అప్పులు ఉన్నాయో, కోట్లాది మంది డోక్రా అక్క చెల్లెలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తరపున 25,797 కోట్ల రూపాయలు ఆ రోజుకు అప్పుంటే ఈ అప్పు మొత్తం కూడా మీ తరపున నేను తీరుస్తాను, మీరు కట్టుంటే ఆ డబ్బులు మీకు ఇస్తానని ఇచ్చిన మాట మీద ఈరోజు మన పల్నాడు జిల్లాకు సంబంధించి 1,134 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గానికి సంబంధించి 161 కోట్ల రూపాయలు 4 విడతల డబ్బులు జగనన్న పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మాచర్ల మండలానికి సంబంధించి మీకు మొదటి విడతలో మీ అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. జగనన్న ఆదేశాల మేరకు మీ అందరినీ కలుసుకొని కూడా మాట్లాడటం జరిగింది. మొదటి విడత 7,95,00,000 ఇస్తే రెండో విడత 8,05,00,000 ఇవ్వడం జరిగింది. మూడో విడత 7,99,00,000 ఇచ్చే కార్యక్రమం. అంటే మీ మండలానికి మీకు 31,98,00,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం జగనన్న మీ అకౌంట్ లో డబ్బులు పంపించినాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. గతంలో చాలా మంది ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో అధికారంలో ఉన్న నాయకులను చూశారు. ఆనాడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చెప్పుకునే చంద్రబాబు నాయుడు కూడా చూశారు, ఆయన పాలన కూడా చూశారు. ఏవైతే 4 విడతల్లో ఆసరా ద్వారా అక్క చెల్లెలకు డబ్బులు ఇచ్చారు, ఎక్కడా కూడా దీంట్లో పార్టీలను చూడలా, మతాలను చూడలా, వర్గాలను చూడలేదు. ఆయన ఒకటే ఆలోచన చేశారు, అప్పులున్న అక్క చెల్లెళ్ళకి నేను ఇచ్చిన మాట నెరవేర్చాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఎక్కడా కూడా నేను మాట్లాడింది మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు ఇక్కడ కూడా ఈ గ్రూపుల్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతులు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా నేను ఇది ప్రస్తావన చేసే కాదు. కానీ నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఎక్కడ కూడా అవన్నీ చూడలే. అప్పున్నారు, తీర్చాలి, వాళ్ళకి సహాయం చేయాలనే లక్ష్యంతో జగనన్న ఈరోజు పనిచేస్తా ఉన్నారు. 4 విడతలుగా మీ మండలంలోనే ఈరోజు 31,98,00,000 రూపాయల అక్షరాల మీకు అప్ప చెప్పినారనంటే నిజాయితీకి మాట ఇస్తే వెనక్కి పోకుండా మీకోసం మాట మెత్తంలో అక్క చెల్లెలకి గత ప్రభుత్వాలు కూడా చూశారు. ఏ రాజకీయ మీటింగ్ ఉన్నా కూడా మిమ్మల్ని పిలిచే పరిస్థితి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే ఏదైనా మిమ్మల్ని పిలవచ్చు, కానీ గత ప్రభుత్వాలు ఏ రాజకీయ మీటింగ్ ఉన్నా కూడా మిమ్మల్ని ప్రతి మీటింగ్ కూడా పిలిచే పరిస్థితి. నేను ఏదో చేస్తానని కళ్ళబొల్లి మాటలతోటి 2019 ఎలక్షన్స్ ముందు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, మీ రుణాలన్నీ కూడా పూర్తిగా కూడా నేను రుణమాఫీ చేస్తాను, రేపు అధికారంలోకి రాగానే మీ అప్పులన్నీ కూడా నేను తీరుస్తానని చెప్తే చాలా మంది అక్క చెల్లెలు ఏం చేశారనంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రాగానే నా అప్పులు తీరుతాయని వాళ్ళు కొన్ని ఇన్స్టాల్మెంట్ కట్టకుండా కూడా చాలా మీ ఖాతాలు మీ అకౌంట్లు ఎన్పి అయిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. కానీ ఏం చేశాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 అయినా సరే మీరు రుణమాఫీ చేసినాడని అడుగుతా ఉన్నాను. పచ్చిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మీ కష్టాలు తెలుసుకొని ఈరోజు జగనన్న దరిదాపుగా 25,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో ఇచ్చేసి మిమ్మల్ని ఆదుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను.
ఎక్కడా కూడా కులాలను వర్గాలను చూడకుండా ఈ మధ్య నేను విన్నాను, జగనన్న మంచి చేసినాడు అని అంటే జగనన్న చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా నేను సహాయం చేసినారు అనుకుంటేనే నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు ₹1 మీ ఇంటికి ఏదైనా సరే నా ద్వారా వచ్చినాది అనుకుంటేనే మీకు సహాయం చేయండి అని జగనన్న మీటింగుల్లో మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉంటే కొంతమంది అన్నారు ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చినారా అని. నేను అడుగుతా ఉన్నాను, ఇదే బడ్జెట్ ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వేం చేసావు? డబ్బులు నువ్వెందుకు ఇలాపోయినావు నేను అడుగుతావు. ఇచ్చిన హామీని నువ్వు అక్క చెల్లెలకు డబ్బులు ఇవ్వకుండా డబ్బులని నువ్వు ఎక్కడ దాచిపెట్టావు, ఎవరికి దోచిపెట్టావు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను. ఇవే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు 1 కాదు 2 కాదు నేను చెప్తా ఉన్నాను. ప్రతి పేద కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కుటుంబానికి సంబంధించి ఏదైనా 4-5 సంక్షేమ నేనున్నాను, మీకు నా మాట నమ్మండి, నా మీద మీరు నమ్మకం ఉంచండి. డైరెక్ట్ గా మధ్యవర్తులు లేకుండా జన్మభూమి కమిటీలు లాంటి దోపిడీ చేసే కమిటీలు లేకుండా డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో నేను డబ్బులు ఇస్తానని చెప్పిన మాట మీద ఈరోజు చూస్తా ఉంటే ఒక ఆసరా ద్వారా డబ్బులు ఇవ్వటమే కాకుండా ఈరోజు చూస్తా ఉంటే జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా మీ పిల్లలు చదివించాలని మీరు స్కూలుకు పంపించండి. పంపిస్తే నేను బుక్స్ ఇస్తాను, బ్యాగ్ ఇస్తాను, యూనిఫామ్ ఇస్తాను, షూస్ ఇస్తాను, మధ్యాహ్నం భోజనం పెడతాను, 4 గంటలకు స్నాక్స్ పెడతాను, మీ పిల్లలు చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు స్కూలుకు పంపిస్తే మీకు 15,000 రూపాయల అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తానని చెప్పిన మాట మీద ఈరోజు అమ్మఒడి ద్వారా మీకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇలాంటి ఒక పథకం పెట్టాలి, పేద పిల్లల్ని ఆదుకోవడానికి ఒక ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు చేశాడని నేను అడుగుతా ఉన్నాను. ఇవి కాదు, ఈరోజు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, పేద కుటుంబంలో పిల్లలు కాలేజీ చదువులు చదువుకోలేరని వాళ్ళకు కూడా సహాయం చేయాలని జగనన్న విద్యా దీవెన తీసుకురావడం జరిగింది. రైతు భరోసా ద్వారా ఈరోజు రైతు భరోసా ద్వారా ఎవరైతే పేద కుటుంబంలో వాళ్ళకి పొలం ఉంటుందో వాళ్ళకు కూడా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేశారు. అలాగే 0 వడ్డీ, వైఎస్ఆర్ ఉచిత బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం. ఈరోజు అక్షరాల కూడా ఏమి చెప్పాడో అది అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేదవారిని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ ఇవ్వాలి, పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ అవసరాలు ఉంటాయని కూడా ఈరోజు ఏదైతే చెప్పాడో మాట మీద 2,000 ఇచ్చాం, 2,250 రూపాయలు ఇచ్చాం, 2,500 ఇచ్చాం, 2,750 రూపాయలు ఇచ్చాం. ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నా. మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే పెన్షన్ రాని అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారనంటే వాళ్ళకు కూడా చేయుత ద్వారా ఈరోజు 18,750 రూపాయలు ఏదైతే డబ్బులు ఇస్తా ఉన్నామో ఇప్పటికే 3 విడతల మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా చేయుత ద్వారా మళ్ళీ కూడా లాస్ట్ విడత కూడా మళ్ళీ రేపు 10వ తారీఖు తర్వాత, ఈ నెల 10వ తారీఖు తర్వాత ఆ డబ్బులు కూడా ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవి కాదు, ఈరోజు వైఎస్ఆర్ బీమా కానీ, కాపు నేస్త్రం కానీ, చేనేత నేస్త్రం కానీ, జగనన్న చేదోడు కానీ, వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. గతంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కార్యక్రమాలు చేశాం. జగనన్న నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ రకంగా మీకు సహాయం చేశాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఒక్కసారి మీరు దయచేసి జగనన్నని కాపాడుకుందాం. జగనన్నని మనం కాపాడుకుంటే మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని మేము రిక్వెస్ట్ చేసి అందరినీ కూడా ఈ రాష్ట్రం నుండి పేద వర్గాలందరినీ కోరుతా ఉంటే, ఓ పక్క చంద్రబాబు నాయుడు ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా చెప్పుకుని నీవు నిర్దిష్టంగా ఈ పేద కుటుంబానికి, ఈ పేద వర్గానికి ఈ రూపాయిని సహాయం చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా, నాయకులకు ఉందా నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేస్తే స్టేజీల మీద జగనన్నను తిట్టడం, లేస్తే స్టేజీల మీద ఎమోషనల్ గా కులాలను రెచ్చగొట్టడం, అదే డైరెక్షన్ నియోజకవర్గాల్లో చూస్తా ఉంటే ఎక్కడ ఏ చిన్న సంఘటన వాళ్ళే క్రియేట్ చేసి దాన్ని పెద్దగా ప్రచారం చేసి ఇక్కడేదో అన్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడేదో జరిగిపోతా ఉందని ఎమోషన్ క్రియేట్ చేసి
తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 4 ఓట్లు రావడానికి ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం సంబంధించిన అధినాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకుల దాకా కూడా పనిచేస్తా ఉన్నారు. నాకు ఉదయాన్నే నాకు ఫోన్ చేశారు, కొత్తపల్లి గ్రామంలో ఒక బైకు తగలబడిందని. నేను వెంటనే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, నేను అక్కడున్న ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఎవరు చేశారో ఏందనేది నిజాలు తేల్చమని చెప్పడం జరిగింది. నిజాలు తేల్చండి, ఎవరైతే వాళ్ళ మీద శిక్షించండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకు సంబంధించిన మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని దుష్ప్రచారం చేసి మాకే వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. అంటే ఈ రకంగా టెంప్ట్ చేసి ఏదో రకంగా అలజడులు చేసి తద్వారా 4 ఓట్లు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి జగనన్న ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబానికి ఒక భరోసా ఇస్తా ఉన్నాం. ప్రతి పేద కుటుంబానికి ఇది మేము చేస్తాం, ఇది సహాయం చేశాం. రాబోయే రోజుల్లో మీ అవసరాల కోసం మీ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వడానికి జగనన్న నాయకత్వంలో మేము పనిచేస్తామని మీకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక నిజాయితీగా మీకు నమ్మకంని కలిగించే విధంగా మేము ప్రయాణం చేసి మేము చెప్తా ఉంటే వాళ్ళు ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లతోటి ఇలాంటి టెంప్టేషన్ క్రియేట్ చేసి ఏదో చిన్న చిన్న గొడవల్ని పెద్దది చేసేసి కావాలనే డైవర్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు గడిచిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీ కుటుంబంలో ఏదైనా సరే సహాయం అందింది, ఇదే రకంగా మీకు సహాయం అందాలనంటే జగనన్నను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు మంచి మనసుతోటి కులాలకు పార్టీలకు అతీతంగా జగనన్నను మీకు సపోర్ట్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక రైతు కుటుంబం, మన అందరం కూడా పొలాల్లో పోయి పనులు చేసుకునే పరిస్థితి. మన కుటుంబంలో ఏదైనా సరే ఒక 500 ఒక 1000 రూపాయలు ఏదైనా పండగలకనో హాస్పిటల్ ఖర్చులకనో పిల్లల కోసమో ఒక 1000 రూపాయలు అవసరం అనుకుంటే ఎవరైనా ఊరికి ఇస్తారని అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే ఇస్తారని అడుగుతా ఉన్నాను. మన పక్కింటి వాళ్ళ దగ్గర, మన బంధువుల దగ్గర, మన తెలిసిన వాళ్ళ దగ్గర అవసరం కోసం ఒక 1000 రూపాయలు మనం తీసుకుంటే అప్పు తీసుకుంటే మళ్ళీ కూడా ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి అప్పుగానే ఉంటది. కానీ ఇలాంటి అవసరాలు ఉంటాయి. 4 సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబంలో మనం ఇస్తే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు ఆ కుటుంబాన్ని బ్రహ్మాండంగా కూడా పక్క వాళ్ళ దగ్గర పోయి చేయి జాపకుండా వాళ్ళు తలెత్తుకొని వాళ్ళ అవసరాల కోసం నిబ్బరంగా కూడా ధైర్యంగా కూడా ఆ కుటుంబాన్ని నడుపుతారనే ఆలోచనతో జగనన్న లేస్తే నా అక్క చెల్లెలకు నేను చేస్తాను, ఏమి ఇచ్చినా కూడా ఈరోజు హౌస్ సైడ్స్ ఇచ్చినా నా అక్క చెల్లెల ద్వారానే ఇవ్వాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు పెన్షన్ కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఏ రూపాయి అయినా సరే, అమ్మఒడి కానీ ఏదైనా సరే మొదటి ప్రయారిటీ ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెల ద్వారానే ఇస్తా ఉన్నారు. ఇది ఎందుకంటే డైరెక్ట్ గా ఆ కుటుంబానికి సహాయం అందుద్ది, ఆ కుటుంబానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో జగనన్న ఈరోజు ఆలోచన మంచి మనసుతోటి ఆలోచన చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళకు సంబంధించిన మీడియాలో పేపర్లు కొంతమంది గమనించే ఉంటారు. లేస్తే ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో వాళ్ళకు సంబంధించిన పేపర్లో కానివ్వండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, జగనన్నను తిడతా ఉన్నారు, జగనన్నను సైకో అని కూడా ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సహాయం చేసినందుకు జగనన్న సైకో అనాలని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఏం నువ్వు చేయలేకపోయినావు, నువ్వు ఒక్క రూపాయి కూడా ఒక స్కీమ్ ద్వారా ఇవ్వలేకపోయినావు. మీరు ఆ రోజు ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలను చదివించాలంటే, పిల్లలు చదివించాలని అమ్మఒడి పెట్టాలని నీకు ఆలోచన కూడా రాని పరిస్థితి. ఒక చేయూత ద్వారా పెన్షన్ రాని అక్క చెల్లెలకి మనం డబ్బులు ఇవ్వాలని నీకు ఆలోచన కూడా రాని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉండే గ్రామాల్లో ఉండే స్కూల్స్ ని బ్రహ్మాండంగా బాగు చేసి ఆ స్కూల్స్ లో పేద పిల్లలు చదివించాలని నీకు ఆ రోజు ఆలోచన రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేసేసి 2,40,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకు జగనన్న డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తే ఈ డబ్బులన్నీ కూడా నువ్వు ఏం చేసినావు? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను, నీవు నీ బినామీలకి రాజధాని పేరుతోటి నీ బినామీలకి నువ్వు దోచిపెట్టే కార్యక్రమం చేశావు. సింగపూర్ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశావు. తప్పితే పేద కుటుంబాలను ఎక్కడా కూడా నువ్వు ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్రంలో పేదవారికి సహాయం చేయాలి,
ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి చేసే విషయంలో కాదు, రాజకీయంగా కూడా మనం పైకి తీసుకురావాలి, అన్ని వర్గాలను కూడా తీసుకొని రావాలనే ఆలోచనతో ఈరోజు జగనన్న పనిచేస్తా ఉన్నాడు. జగనన్న ఆదేశాల మేరకు ఒక మాచర్ల మండలానికి సంబంధించి ఒక జెడ్పీటీసీగా ఒక ఎస్టీ ఎరుకల చెంచు కులానికి సంబంధించి మలుసాని పెట్టినారంటే ఇది జగనన్న ఆదేశాల మేరకు ఒక ఎస్టీ అతనికి పెట్టినారని కూడా నేను గర్వంగా కూడా చెప్పగలను. ఇవే కాదు, మాచర్ల మున్సిపాలిటీలో ఒక ఎస్సీ వర్గానికి సంబంధించి చిన్న యేసోబుని మున్సిపల్ చైర్పర్సన్ గా చేసినారనంటే అది జగనన్న ఆదేశాల మేరకు ఆ కులాలను పట్టుకొని రావాలని చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఇవే కాదు, ఈరోజు మీ ఎంపీపీగా ఉన్న బూడిద మంగమ్మ శ్రీనివాసన్ కూడా పెట్టినారంటే ఒక బీసీ వర్గానికి సంబంధించి ఒక వ్యక్తిని పెట్టినారంటే ఇది జగనన్న ఆదేశాల మేరకు ఇక్కడ పెట్టినారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పదవి వచ్చినప్పుడు అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో మొదటి విడత ఈరోజు బూడిద శ్రీను బాధ్యతలు స్వీకరిస్తే దీని తర్వాత ఖచ్చితంగా కూడా సుజాత కోటిరెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ ఎంపీపీగా ఎక్కబోతా ఉన్నారు. కొంచెం కోటిరెడ్డి ఆవేశపడతా ఉన్నాడు, దయచేసి కొంచెం ఆలోచన చేయమని. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మన అందరి కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఏదైనా సరే అన్ని కులాలను కూడా మనం జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా కూడా తీసుకొని రావాలని జగనన్న ఆదేశాల మేరకే పనిచేస్తా ఉన్నాం. నేను అందరికీ చెప్తా ఉన్నా, జగనన్న ఏం ఆదేశించాడో ఖచ్చితంగా తూచా తప్పకుండా అదే అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మన నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించి ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఆలోచన చేయని విధంగా కూడా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థిగా రాబోతా ఉన్నారు. జగనన్న పంపించబోతా ఉన్నారు. ఒక సామాజిక సమతుల్యం, సామాజిక న్యాయాన్ని పాటించే విధంగా ఒక బీసీ వర్గానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా పంపించబోతా ఉన్నారు. మీరందరి మంచి మనసుతోటి జగనన్న పంపించిన ఏదైతే అభ్యర్థిని మంచి మెజారిటీ తోటి గెలిపించాలని కూడా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా జగనన్న సీట్లో కూర్చున్న తర్వాత ఇక్కడున్న మీకు సహాయం అందిన సీట్లో మేము కూర్చున్నా, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మీరు అక్కడ కూర్చున్నా, ఇవన్నీ కూడా జగనన్న ఆదేశాల మేరకు జగనన్న తోటే ఆయన అనుకున్నాడు కాబట్టి జరిగిన ఆయన కూడా మనందరం కూడా నిజాయితీగా చెప్పే పరిస్థితి. ఈరోజు జగనన్నకు సంబంధించి మనకి ఇన్ని విధాల కూడా సహాయం చేసిన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకునే ఎలక్షన్ రాబోతా ఉంది. రాబోయే 2 నెలల కాలంలో మనం ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి స్థానికంగా ఉండే ఎంపీటీసీ జెడ్పీటీసీ నా దగ్గర నుంచి కూడా అందరం కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విషయంలో మనం నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేద్దామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదైనా తెలుగుదేశం నాయకులు చెప్పే కళ్ళబొల్లి మాటలతోటి ఈరోజు వాళ్ళు ఇంటింటికి తిరుగుతా ఉన్నారు. వాళ్ళ నాయకులు వస్తా ఉన్నారు, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, ఈ రాష్ట్రంలో ఏదో సంపద సృష్టిస్తాం అని ఒత్తొత్తయి వాళ్ళు చెయ్యలేని గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో మళ్ళీ కూడా కొత్త కొత్త హామీలు ఇవ్వబోతా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఏం చెప్పాడు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఒక్క ఉద్యోగమైన ఇచ్చాడని నేను అడుగుతా ఉన్నాను. జగనన్న వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే సచివాలయాన్ని ఏర్పాటు చేసి 1,30,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాలు చేసే జగనన్నకి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని కూడా మంచి మనసుతోటి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఏదైనా రాబోయే 2 నెలల కాలంలో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చిన్న పొరపాటు జరిగితే మీకు వచ్చే 1 రూపాయి కూడా చంద్రబాబు నాయుడు దగా మళ్ళీ మోసం చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాకు వయసు అయిపోయింది, నాకు ఇది చివరి ఎలక్షన్ ఏదో మాయ మాటలు చెప్పి ఈ 4 సంవత్సరాలు పని గడుపుకుంటే నన్ను ఎవరు అడుగుతారు? ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి నా వయసు 80 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నేను పోటీ చేసేది లేదు అని మళ్ళీ మాయ మాటలతోటి మోసం చేయడానికి వస్తా ఉన్నాడు. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్నను మనం కాపాడుకుంటే ఎక్కడా కూడా కులాలను చూడలా, మతాలను చూడలా, వర్గాలను చూడలా, ఎవరికి ఏ సంక్షేమ కార్యక్రమం ఏది అవసరం అనుకుంటే డైరెక్ట్ గా కూడా వాళ్ళకి డబ్బులు ఎవరైనా ఉంటే మీ కుటుంబాల్లో దయచేసి ఒకసారి మంచి మనసుతోటి ఆలోచన చేయండి. ఎక్కడా కూడా కులాలకు వర్గాలకు అతీతంగా ఈ 4 సంవత్సరాలు
జగనన్న ఏదైనా సరే మీ కుటుంబాలకు సహాయం అందింది అని అంటే దయచేసి ఒక మంచి మనసుతోటి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని మంచి మనసుతోటి ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇదే రకంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే బాధ్యత నేను తీసుకుంటాను జగనన్న తరపున కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది మా నాయకులను తీసుకొని కొంతమంది నా చేత కూడా పనులు చేయించుకొని ఈరోజు మా పార్టీకి ఎదురుగా కూడా ప్రచారం చేసి తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కొన్ని మా నాయకులు తప్పులు కూడా ఉన్నాయి, అది కూడా గమనిస్తా ఉన్నాను. ఎవరైతే సొంతంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు పక్కనే, మీరందరూ కూడా భోజనం చేసి పోవాలని మీరు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవే కాదు మళ్ళీ ఇదే విధంగా మీతో స్టేజీ పంచుకునే అవకాశం మీరు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ దయచేసి మరి ఒకసారి మీరందరూ కూడా జగనన్నను దృష్టిలో పెట్టుకొని జగనన్నకి మీకు ఒక సంపూర్ణ మద్దతు సంపూర్ణ సపోర్ట్ చేయాలని జగనన్న మీద నమ్మకం ఉంచండి, మీకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.